ప్రాస్టిట్యూట్ ఉమన్, వ్యభిచారి, దేవుని దాసులను ఇంటికి తీసుకువెళ్ళింది. ఏంటి అందరూ సీరియస్గా చూస్తున్నారు? అందరం యెహోషువ గ్రంథం చదువుదాం, 2వ అధ్యాయం. ఇంటికి వెళ్ళాక 1వ వచనం కానివ్వండి ఆఖరి వచనం వరకు మీరు చదవండి. అందులో ఉన్న మాటలు చెప్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ యెరికో పట్టణాన్ని జయించడానికి వెళ్ళబోయే ముందు వేగుల వారిని 2 పంపించి, అబ్బాయ్ ఆ పట్టణం యొక్క స్థితిగతులు ఏంటో మీరు తెలుసుకుని దాన్ని ఎలా మనం జయించగలమో, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలో, ఎంతమంది మనుషులు సైన్యం అవసరమో వీటన్నిటిని వివేచించడానికి మీరు వెళ్ళమన్నప్పుడు ఆ 2 మనుషులు వెళ్ళటమే అక్కడ వ్యభిచార గృహం ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారని తెలవగానే ఆ ప్రాంతంలో ఉన్న రాజుకి ఎవరో శత్రు సమూహం వారు వేగులు వారు వచ్చారని వెంటనే ఆయన సైనికులు పంపించినప్పుడు ఈమె ఏం చేస్తుందంటే వారితో ఏం మాట్లాడదు. మీరు ఎవరు అంటే మేము ఇజ్రాయెల్ అనగానే వెంటనే వారిని తీసుకెళ్ళి ఒక అరప ఎక్కించి అరప మీద జనప కట్టలేసి కప్పి పెడుతుంది, వాళ్ళని దాచేసి ఉంచుతుంది. ఆ సైనికులు వచ్చి, అమ్మా ఇక్కడికి ఎవరైనా 2 మనుషులు వచ్చారా అంటే వచ్చారు కానీ వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు, వాళ్ళు నాకు తెలియదంట. వారు ఎంత దూరం వెళ్ళి ఉంటారంటే ఏమో మేబీ ఊరు దగ్గర దాకా దాటే గవిని దాకా వెళ్ళుండవచ్చు, ఊరి చివరి వరకు మేబీ వెళ్ళుండవచ్చు, మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకుంటారు అంది. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు. అరప మీద ఉన్న వాళ్ళని దిగిరమ్మని, అయ్యా ఇజ్రాయేలీల దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు, మీ దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు, యొర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు, మీ దేవుడన్నా మీ ప్రజలన్నా మా వాళ్ళకి గుండెలు అదురిపోతున్నాయి. ఈ మాట కూడా బైబిల్లోనే ఉంది, నేను అతిశయోక్తి మాట్లాడలేదు. మీ దేవుడన్నా మీ ప్రజలన్నా మా గుండెలు అదిరిపోతున్నాయి, మీరు తప్పగా యెరికోను జయిస్తారు, తప్పగా మా ప్రాంతాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, మీ దేవుడికి ఆ శక్తి ఉంది, మీకు ఆ శక్తి ఉంది, కాబట్టి మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను మీకు ఉపకారం చేసే కదా, నాకు మా ఇంటి వారికి నా తల్లిదండ్రులకు నా అక్క చెల్లెండ్రులకు నా అన్నదమ్ములకు ప్రత్యుపకారముగా మీరు మమ్మల్ని కాపాడాలి అని ఆ యొక్క స్త్రీ అడిగినప్పుడు అలాగే అంటారు. మాకు ఆనవాళ్ళు చెప్పండి, తప్పక అయితే మేము వెళ్తున్నాము. ఒక ఎర్రపు దారముని కిటికీలో నుండి కట్టి కిందకు వేలాడాయి, అప్పుడు ఈ ఇంటి మీదకి ఎవరు రారు అని చెప్తారు ఆ యొక్క వేగులు వారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ ఆ వేగుల వారిని ఎవరైతే వాచ్ చేయడానికి పంపించారో వారిని పిలిచి, మీకు ఏ స్త్రీ అయితే మీకు ఆశ్రయం ఇచ్చిందో, ఏ స్త్రీ అయితే మీకు స్థలం ఇచ్చినదో, ఏ స్త్రీ అయితే మిమ్మల్ని చేర్చుకుని దాసిందో ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక ఇంట్లో ఉండమను, తన బంధువులందరినీ ఆ ఇంట్లో ఉండమని చెప్పు, వాళ్ళందరిని తీసుకుని బయటకు వచ్చేయండి, ఈ పట్టణాన్ని మనం కాల్చేద్దాం అని యెహోషువ అంటారు. హల్లెలూయా. ఒక్క అడల్టరన్ ఉమెన్, వ్యభిచార పాపంలో ఉన్న స్త్రీ దేవుని గురించిన ఎంత జ్ఞానంతో ఉందో తెలుసా? ఇజ్రాయేలు దేవుడు గురించిన ఎంత జ్ఞానంతో ఉందో. ప్రియమైన బిడ్డలారా, చాలామందికి దేవుడు గురించిన తెలుసు. పుట్టు క్రైస్తవులం, పుట్టు గుడ్డి, పుట్టి మోగ, పుట్టి చెవిటిలాగా పుట్టి క్రైస్తవుడు అయినంత మాత్రాన నీకు రక్షణ దొరకదు. దేవుని బిడ్డ, పుట్టు క్రైస్తవుడు యేసు ప్రభువు గురించి మాకు అన్నీ తెలుసు, ఆది కాండం గురించి ప్రకటన గ్రంథాల వరకు అనేకం చెప్తావు, నో ప్రాబ్లం. బట్ డూ యూ హ్యావ్ సాల్వేషన్? నీకు రక్షణ ఉన్నదా? మారు మనసు ఉన్నదా? పశ్చాత్తాపం ఉన్నదా? ఆవిడంట తెలివిగా ఈ వాక్యాన్ని చేర్చుకున్నదని అపోస్తులైన పౌలు మాట్లాడతారు. ఒకసారి అక్కడ చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హీరోస్ ఉంటారు, మన స్పిరిచువల్ హీరోస్. హల్లెలూయా. ఆ పత్రికకు పండితులు ఏమని పేరు పెట్టారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్. అందులో విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. ఆమేన్. అబ్రహాము మొదలుకొని ఆ పట్టిక ప్రారంభం అవుతూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మనం 31వ వచనంకి వచ్చినప్పుడు, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయతలతో పాటు నశింపకపోయేను. ఆమేన్. చాలామంది ఉన్నారు, వీళ్ళని చూసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళని చూసి దాక్కుని ఉంటారు. కానీ రాహాబు అనే వేశ్య వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, చేర్చుకుంది. ఎందుకంటే వారి దేవుని బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చిన్న చూపు చూస్తారు, ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి మందిరానికి వస్తే యగాదిగా చూస్తుంటారు. యేసు ప్రభు చెప్తున్నాడు, లవ్ సిన్నర్స్, పాపులను ప్రేమించండి. నేను పాపులను ప్రేమించడానికి వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, కానీ మారు మనసు లేని నీతిమంతుల కొరకు నేను రాలేదు. రోగముతో ఉన్నవాడిని బాగు చేయడానికి వచ్చానే కానీ ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదు. యేసు ప్రభు చెప్పారు,
పాపిని ప్రేమించండి, పాపాన్ని ద్వేషించండి. లవ్ సిన్నర్స్ బట్ హేట్ సిన్. పాపాన్ని ప్రేమించకూడదు. పాపంలో ఉన్న వ్యక్తిని మనము, ఒకవేళ నీ యజమాని త్రాగి ఇంటికి వస్తే ప్రేమతో పరిచర్య చేయి. నీ భర్తని నువ్వు హింసిస్తుంటే ప్రేమతో పరిచర్య చేయి. నీ భార్య నేను లెక్క చేయకుండా ఉంటే ప్రేమతో ఉండు, ఆమెను ప్రేమిస్తూ ఉండు. దేవుని బిడ్డ, ఒక రోజున నీ ప్రేమకు వాళ్ళు ముగ్ధులు అవుతారు. హల్లెలూయా. ఒక రోజున వాళ్ళు నీ ప్రేమకు దాసులు అవుతారు. ఆమేన్. నిన్ను కర్రతో కొట్టిన వాడే రేపు నీ కాళ్ళు నొక్కుతాడు. హల్లెలూయా. అంటే కాళ్ళు పట్టుకుంటాడని కాదు, నీ కాళ్ళు నొప్పి వస్తే నీ పరిచర్య చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబ్ అనే వేశ్య విధేయతతో దేవుణ్ణి చేర్చుకుంది. ఆమేన్. ఈ వాక్యం విన్నప్పుడు నా జీవితంలో నేను చాలా ప్రాధేయపడ్డాను. ప్రభా, ఐఎమ్ ఏ రాహాబ్, ఐఎమ్ ఏ రాహాబ్. నేను ఒక రాహాబుని, నేను ఒక రాహాబుని. ఐ వాంట్ టు రిసీవ్ యూ. నేను నిన్ను చేర్చుకుంటాను ప్రభా, నేను నిన్ను చేర్చుకుంటాను ప్రభా. నా యవ్వన కాలంలో నేను యేసు ప్రభుని నమ్ముకున్న తొలి దినాల్లో యేసు ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని ఆరాటం నాకు ఉండేది. నేను నిన్ను చేర్చుకుంటాను ప్రభా, హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. రాహాబుకు దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో కూడా యేసు ప్రభు మాట్లాడతారు. వారికి జ్ఞానం ఉంది, ప్రభువుని తెలుసుకోవాలని ఆశ ఉంది. చాలామంది ఈ లోకంలో తప్పు చేస్తూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అల్లరి పనులు చేస్తుంటారు. వారి మనసులో కూడా దేవుని చేరాలని తలంపు ఉంటుంది, కానీ మనమే వారికి అవకాశం ఇవ్వం. మన నోటి మాటలు వారిని మందిరానికి రాకుండా అడ్డుకుంటున్నాయి. మన నోటి మాటలు, మన చూపులు వారిని దేవుడికి దూరం చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనితో ప్రేమతో మాట్లాడు, దగ్గరికి వెళ్ళి అతని తప్పును ఖండించి ప్రేమతో చెప్పు. హల్లెలూయా. కనికరమ గల స్వరాన్ని అతనికి వినిపించు. దేవుని బిడ్డ, నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. రాహాబు ఇంట్లో ఇద్దరు సేవకులను చేర్చుకుంది. ఆమేన్. చాలామంది వారి ఇళ్లలోకి సేవకులను రానవరు. ఈ రోజుల్లో కులానికే విలువ ఇస్తున్నారు. సంఘములో కులం ఉండకూడదు. హల్లెలూయా. జాతి ఉండకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమేన్. కొందరికి ప్రభు కాదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. యేసు సబ్కా ప్రభు హై. దేర్ ఈజ్ నో లాంగ్వేజ్ బ్యారియర్, కలర్ బ్యారియర్ లేదు, రంగు భేదం లేదు, ఏక జాతి భేదం లేదు. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం అందరిని ప్రేమించబద్దులమై ఉన్నాం. ఆమేన్. నీ ఇంటికి సేవకులు వస్తే, మీ సేవకులు వస్తే ఎలా చేర్చుకుంటున్నావు? నీ సేవకుడు నువ్వు గౌరవంతో చేర్చుకుంటే రాహాబులాగా నీ పేరు విశ్వాస గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, రాహాబు విధేయతతో చేర్చుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, దైవజనుడిని చేర్చుకుంటే దైవ వాక్యాన్ని కూడా నువ్వు చేర్చుకుంటావు. దైవజనుడిని చేర్చుకోవాలని నువ్వు దేవుని వాక్యం నీ జీవితంలో నీకు పనిచేయదు. దేవుని బిడ్డ, దైవజనుడిని గౌరవించవుందే దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించలేవు. యేసు ప్రభు చెప్తున్నారు, నీ మాట వినువాడు నా మాట విన్నట్లే. ఆమేన్. సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. దైవజనుడు దేవుని దూత. ఇక్కడ వారి గురించి రాయబడింది, దూతలను చేర్చుకునేను. షీ రిసీవ్డ్ ద మెసెంజర్స్. ఆ రాహాబు చేర్చుకుంది. దేవుడు ఆమెను క్షమించాడు. హల్లెలూయా. రక్షించాడు. హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించాడు. ఆమేన్. ఆమేన్. ఈ సేవ్డ్ ఫ్రమ్ ద వార్త్ ఆఫ్ ద గాడ్. దేవుని ఉగ్రత నుండి ఆవిడ తప్పించబడింది. యెరికో పట్టణంలో ఉన్న సామంతులు, సంపన్నులు, గొప్పవారందరూ కాల్చబడ్డారు, హతమార్చబడ్డారు. ఎక్సెప్ట్ ద రాహాబ్. ఒక్క రాహాబు తప్ప. హల్లెలూయా. ఒక్క నీతి క్రియ నీ జీవితానికి గొప్ప విలువనిస్తుంది. ఆమేన్. ఒక్క నీతి క్రియ నీ కుటుంబాన్ని వెలిగిస్తుంది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు జీవితంలో మేలు చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా మేలు చేయాలని ఎంతో ఆశపడుతున్నారు. ఆమేన్. ప్లీజ్ గివ్ మీ ఏ ప్లేస్. నువ్వు నాకు ప్లేస్ ఇస్తే నేను రక్షిస్తా. హల్లెలూయా. నువ్వు నాకు ప్లేస్ ఇస్తే నేను నా రాజ్యము తీసుకువెళ్తా. రక్షించడమే కాదు, నాకు రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో నిన్ను చేర్చుకుంటానంటున్నాడు యేసయ్య. ఈ రాత్రి ఎంతమంది యేసయ్యకు హృదయం అవడానికి ఇష్టపడుతున్నారు? ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది ఈ రాత్రి యేసయ్యని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? యేసయ్యని చేర్చుకోవటం అనగా నీ ఇంటికి వెలుగును చేర్చుకోవటం. యేసయ్యని చేర్చుకోవడం అనగా నీ ఇంటికి ఫలాలు చేర్చుకోవటం. యేసయ్యని చేర్చుకోవడం అనగా నీ ఇంటికి నెమ్మదిని చేర్చుకోవడం. యేసయ్యని చేర్చుకోవడం అనగా నీ ఇంటికి క్షేమాన్ని చేర్చుకోవడం. ఆమేన్. యేసయ్యని చేర్చుకోవడానికి ఖర్చు ఏమి అవదండి.
కేవలం పెదాలతో మనం ఒప్పుకోవాలి, హృదయంతో మనం నమ్మాలి. అది మన జీవితానికి మేలు చేస్తుంది. ఆమేన్. యేసయ్యను నమ్ముకున్న వారి జీవితాల్లో ఎంతో నెమ్మది ఉంది. ప్రియమైన బిడ్డలారా, బ్రతుకులు మారిపోతాయి, జీవితాలు తారుమారైపోతాయి. వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు, వాక్యాన్ని అనుసరించినప్పుడు, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా నీ హృదయంలో, నీ ఇంటిలో నివసించినప్పుడు నువ్వు గొప్ప సంపన్నుడివి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గొప్ప ధనికుడు అవుతావు ప్రియమైన బిడ్డ. నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. చాలామంది ఐశ్వర్యము, దేవుని ఆశీర్వాదం అనగా ఏంటి? యేసుప్రభు నమ్ముకున్నాడు, వీడికి సరైన ఇల్లు లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన బంగ్లా లేదు, సరైన కారు లేదు అనుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యం అనగా రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం రాసుకోండి. ప్రియమైన బిడ్డలారా, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందము దేవుని రాజ్యం. దేవుడిచ్చే ఆశీర్వాదము, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ప్రియమైన బిడ్డలారా, కోట్ల రూపాయల సొమ్ము ఉండి ఇంట్లో శాంతి లేకపోతే సొమ్ము వల్ల ఉపయోగం ఏముంది? కానీ యేసుప్రభు ఇంట్లో ఉంటే సొమ్ము లేకపోయినా సమాధానం మాత్రం ఉంటుంది. ఆమేన్. ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, సరైన ఆహారం తీసుకోలేరు. ఉప్పు తినకూడదు, పప్పు తినకూడదు, కారు తినకూడదు, పంచదార తగలకూడదు అంటారు. ఆయన నీలో ఉంటే, నేను ఆహారం నీకు నచ్చింది, నువ్వు భోంచేయి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, నా తల్లికి బీపీ, షుగరు 300 పైబడి ఉండేది. ఆమె ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని స్తుతిస్తూ ఉండే ఆమె. ఏ రోజు ఉప్పు తగ్గించి కానీ, కారం తగ్గించి కానీ, పంచదార తగ్గించి కానీ ఎప్పుడు తినలే. ఎందుకంటే వాక్యం నీలో ఉన్నప్పుడు రోగం నిన్నేమీ చేయలేదు. ఆమె ఒక మాట అంటూ ఉండేవారు ఎప్పుడు, నేను చనిపోతే నా మన్ను దేవుని స్తుతిస్తుందా? హల్లెలూయా. బ్రతికుంటే నేను దేవుని స్తుతిస్తాను, నేను చనిపోవడం వల్ల దేవునికి ఉపయోగం లేదు, బ్రతికితే ఆయన పొగుడుతాను. ఆమేన్. యేసు నీ జీవితంలోకి, నీ హృదయంలోకి చేర్చుకుంటే నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆమేన్. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, యేసయ్యని చేర్చుకో. ఓ హల్లెలూయా. రాహాబుని ప్రభువును అడుగు, ఈ రాత్రి నిన్ను చేర్చుకుంటాను ప్రభా. నీ దాసుడిచ్చిన వర్తమానాన్ని నేను నా హృదయంలోకి అంగీకరిస్తాను ప్రభా. నీ దాసుడిచ్చిన వాక్యాన్ని నా కుటుంబంలోకి తీసుకువెళ్తాను ప్రభా. నేను ఫలిస్తాను ప్రభా, నేను వర్ధిల్లుతాను ప్రభా, నేను నెమ్మది పొందుతాను ప్రభా అని నువ్వంటే ఈ రాత్రి దేవుడు నేను గొప్పగా వర్ధిల్లింప చేస్తాడు. నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. సమయం ఆలస్యమైంది అనుకోకు. నువ్వు సమయాన్ని దేవునికి ఇస్తే ఆయుష్ను పొందుకుంటావు. దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుని స్తుతించు. చేతులెత్తి, ప్రభువా నా ఇంటికి రండి. అధికారి ఇంటికి వచ్చావు, అధికారి జీవితంలో నెమ్మది ఇచ్చావు. ప్లీజ్ కమ్ ఇన్ టు మై హోమ్, కమ్ ఇన్ టు మై హార్ట్. నా హృదయంలోకి, నా జీవితంలోకి రాత్రి రండి. నేను నీ వెలుగును అనుభవించాలి, నీ ప్రసన్నతను అనుభవించాలి, నీ క్షేమమును అనుభవించాలి, నువ్విచ్చే నిండైన ఆశీర్వాదం నేను అనుభవించాలి అని అందరూ ప్రియమైన బిడ్డలారా చేతులెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్, హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు ముత్యాలు. గుడ్డి గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం సంతోషం. గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే, గుండె నిండా నువ్వే. నీ హృదయం నిండా యేసు ఉంటే కన్నీళ్లు నిన్నేమీ చేయలేదు బిడ్డ. నీ కన్నీరు అలా సంతోషంగా మార్చబడుతుంది, నీ అంగలార్పు నాట్యంగా మార్చబడుతుంది. ఈ రాత్రి దేవుని సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్తావు. ఒక్కసారి ప్రార్థన చేయి నాతో పాటు ప్రియమైన బిడ్డలారా. ప్రభువా నీ రాజ్యము నాకు కావాలి. ప్రభువా రాహాబును రక్షించిన దేవా నన్ను కూడా రక్షించు నాయనా. యయా అధికారి ఇంటిలో నెమ్మదినిచ్చిన యేసు ఈ రాత్రి నా ఇంటిలో కూడా నెమ్మది ఇవ్వండి ప్రభా. ఈ రాత్రి నా కుటుంబంలో కూడా సంతోషం ఇవ్వండి ప్రభా. ఈ రాత్రి నా జీవితంలో కూడా ఆనందం ఇవ్వండి ప్రభా. ఓ అడగండి అడగండి అడగండి, అలాగ అడుగుతూ ఉండండి. ఓ జీసస్, హల్లెలూయా. ఈ రాత్రి నా జీవితాన్ని యేసయ్యకి సమర్పిస్తాను. ఈ రాత్రి నా హృదయంలోకి యేసయ్యని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య నాకు కావాలి. నేను బాప్తిసం పొందుతాను, నేను రక్షణ పొందుతాను,
రాహబు కుటుంబము ఉగ్రత నుండి తప్పించుకున్నట్లుగా నేను నా కుటుంబం ఉగ్రత నుండి తప్పించుకుంటాము. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నవారు మీ కుడి హస్తం ఎత్తి చూపించండి. రాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తాను. రాహబును రక్షించిన దేవా, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చెయ్యెత్తి నువ్వు అలాగే ప్రార్థన చేయి, అలాగే ప్రార్థన చేయి. నేను రాహబుని ప్రభు అని అడుగు. నేను రాహబుని ప్రభు, ఐఎమ్ ఏ రాహబ్. నేను రాహబుని ప్రభు, నన్ను కరుణించు నాయన, నా కుటుంబాన్ని కరుణించు నాయన. హౌ రాజా రాజా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదోనిలో నీవు నచో కష్టాలే దరికి రావు యేసయ్యా, నష్టాలే దరికి రావు యేసయ్యా, కష్టాలే దరికి రావు యేసయ్యా. ఈ రాత్రి యేసయ్యను నువ్వు చేర్చుకుంటే రోగాలే దరికి రావు యేసయ్యా, కష్టాలే దరికి రావు యేసయ్యా, నష్టాలే ఫలాలు నాకు వస్తాయి, ఫలితము నాకు దొరుకుతుంది. నా హృదయంలో నీవు ఉన్నచో యేసయ్యా, నా హృదయంలో వాక్యమున్నచో. అందరూ కలిసి చెబుదాం. నా జీవితంలో వాక్యమున్నచు కష్టాలే దరికి రావు యేసయ్యా, కష్టాలే దరికి యేసయ్యా, ఆమేన్ ఆమేన్. రోగాలే దరికి రావు యేసయ్యా, ఇబ్బందులు దరికి రావు యేసయ్యా, అవమానం దరికి రాదు యేసయ్యా, అనారోగ్యం ఇంటికి రాదు యేసయ్యా. మా ఇంటిలో నీవు ఉన్నచో చెబుదాం, నా ఇంటిలో నీవు ఉన్నచో కష్టాలే దరికి రావు, ప్రార్థన చేసుకుంటాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు అద్వితీయ దేవుడైన తండ్రి ప్రేమ, ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు కృప, ప్రభువారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము కూడిన మనకును సకల లోక పరిశుద్ధులందరికీ తోడు నీడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.